ప్రకృతి సోయగాలకు ప్రత్యేక ఆకర్షణ పువ్వులే. సుమాలన్నీ ఒక్కచోట దర్శనమిస్తే ఆ దృశ్యం మనోహరమే. ఇలాంటి మనోహర దృశ్యాలకు వేదికైంది విజయవాడలోని ఏపీ ఫ్లవర్ షో. ఇందులో రంగురంగుల పుష్పాలు, వివిధ జాతుల మొక్కలు స్థానికులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఏపీ ఫ్లవర్ షో 6వ పుష్ప ప్రదర్శన నేడు ప్రారంభమైంది. గరిమెళ్ల జానకి రామయ్య నేతృత్వంలో విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఏపీ ఫ్లవర్ షోను శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ నేడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ, నేటి బిజీ సమయంలో ప్రజలు మానసిక ప్రశాంతత కోసం గార్డెన్ పెంపకం, రకరకాల పూలు, పండ్ల మొక్కల పెంపకం మీద దృష్టి సారిస్తున్నారని తెలిపారు. తమ ఇంటిని చూడటానికి ఆకర్షణీయంగా ఉంచాలని ప్రతి వారు కోరుకుంటారన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని సూచించారు. ఇక పూల మొక్కలతో పాటు మిద్దె తోటకు అవసరమైన వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు ఫ్లవర్ షో నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఫ్లవర్ షో మన విజయవాడ నగరంలో జానరామయ్య గారి సారథ్యంలో ఇది 6వసారి మనం ఇక్కడ ఫ్లవర్ షో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 5 సార్లు కూడా విజయవాడ ప్రజల్ని అలరించిన షో ఏదైనా ఉందంటే ఈ ఫ్లవర్ షో కూడా ఒకటి. ఎందుకు ఇవాళ ఎవరైనా సరే మొక్కలతో, మొక్కల యొక్క సాన్నిహిత్యంతోనే ఆనందం, ఆహ్లాదకరం, చక్కటి వాతావరణం కూడా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో గతంలో ఏదైనా మెమెంటోలు స్థానంలో ప్రతి ఒక్కరు కూడా మొక్కనే ఇస్తూ ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పొల్యూషన్ వలన క్యాన్సర్లు, అనేకమైన అన్కంట్రోల్ వ్యాధులు వచ్చేదానికి కేవలం పొల్యూషనే కారణమండి. ఆ పొల్యూషన్ నుంచి మనం కాపాడగలిగేది మొక్క మాత్రమే అని భావించి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలన్నా, లేకపోతే వేదికల మీద వచ్చిన చీఫ్ గెస్టులని గౌరవించాలన్నా కూడా ఈ మొక్క ద్వారానే గౌరవిస్తూ ఉన్నారు. ఇది మంచి కాన్సెప్ట్. ఇంకా దీన్ని ప్రచారంలో తీసుకెళ్లాలా. ఇవాళ ఫల పుష్ప ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి మరి జానరామయ్య గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అది పట్మట్లంక 9వ డివిజన్లో ఈనాడు, పాత ఈనాడు ప్లేస్లో ఇక్కడ ఇది ఫ్లవర్ షో ఏర్పాటు చేయడం జరిగింది. జానకి రామయ్య గారి ఆధ్వర్యంలో ఇది సక్సెస్ఫుల్గా నడవాలని, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా నడవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏదైతే ఈ యొక్క బెంచ్ సర్కిల్లో ఈ పాత ఈనాడు ప్లేస్లో మరి ఫ్లవర్ షో జానకిరామ ఆధ్వర్యంలో, అలాగే మా తూర్పు నియోజకవర్గంలో మా గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క చెట్ల పెంపకం అనేది కూడా, మొక్కల పెంపకం అనేది కూడా మనందరం ఇక్కడికి వచ్చి ఏ రకాల మొక్కలు ఉన్నాయో చూసి మీరు కూడా ఆనందంగా మీ దొడ్లో తీసుకెళ్ళి ఈ యొక్క మరి ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు చాలా రకాలు ఉన్నాయి కనుక వాటన్నిటిని కూడా మీరు చూసి ఆనందం పొంది మీకు నచ్చిన మొక్కలు తీసుకెళ్ళి, ఏదైతే ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా మొక్కల మీద ప్రజలకు ఆదరణ పెరిగిందో, ఏదైతే కాలుష్యాన్ని నివారించడానికి ఈ మొక్కలు ఎంత అవసరమో తెలుసుకుని జనం బాగా ఈ రోజున మొక్కల మీద అందరూ కూడా ప్రేమ చూపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చి మీరు కూడా చూసి ఆనందపడవలసిందిగా కోరుచున్నాం. ఏపీ ఫ్లవర్ షో ఇది నేను 6th టైం పెడతాం. చాలా నర్సరీ వాళ్ళు ఫస్ట్ నన్ను 2020లో మన కరోనా టైంలో ఇలా నర్సరీ కొంచెం మేళా కిందగా పెట్టండి, చాలా బాగుంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉన్నామంటే నేను ఫస్ట్ బిషపద్రయ్య స్కూల్లో ప్రారంభించాను. ఆ ఇంచుమించులుగా ఇప్పుడు ఈ సిద్ధార్థ గ్రౌండ్ ఖాళీ లేకపోవడం కారణంగా మన ఈనాడు బ్యాక్ సైడ్ గ్రౌండ్లో పెట్టాం, మన బందర్ రోడ్డు బెంచ్ సర్కిల్ సమీపంలో. ఇది ఈరోజు ఓపెనింగ్ 28 వరకు ఉంటుంది. దీనిలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా మొక్కలు మనకి అందుబాటులో ఉండే విధంగా, అంటే తక్కువ రేటు, అంటే ఇప్పుడు నర్సరీకి వెళ్ళొచ్చు కొనుక్కోవచ్చు, కానీ ఇక్కడ తక్కువ రేటు ఉంటుంది. మనం డెలివరీ ఏంటంటే నిన్న స్టాక్ దిగిని వాళ్ళు అమ్మటం అనమాట. నిలవ ఉన్న సరుకు ఇక్కడ ఉండదు, అంత వెరైటీ, 6 వెరైటీస్ ఉంటాయి. ఈ పచ్చదనం కోసం అని ఈ విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. చాలా నర్సరీ వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా నాతో ప్రయాణం చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అదే కాకుండా ఆర్గానిక్ కూడా అన్ని ఐటమ్స్ కూడా మా దగ్గర ఉంటాయి. ఇది మన బెంచ్ సర్కిల్ సమీపంలో బందర్ రోడ్డు ఈనాడు, పాత ఈనాడు బ్యాక్ సైడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం.